Hello everyone, welcome back to Chit Chat with CK. Today we have special guest with us, Miss Alekia. And guess where I am today? Okay, I am in UK, London, and I would like to introduce yourself, Alekia. Hi, I'm Alekia. I'm Chandrika's cousin. We are in London, UK. She's visiting us. So I'm so glad to have you here, Chandrika. Thank you, Alekia. It's been such a pleasure seeing you after such a long time. యా ఎన్ని ఇయర్స్ అయిపోయిందో కదా అసలు మనం మాట్లాడుకుంటున్నాం కానీ చాలా ఇయర్స్ అసలు ఐ మెట్ యూ అండ్ డ్యూరింగ్ యువర్ మ్యారేజ్ రిసెప్షన్ Yes, that was in 2012. That was the first time we saw, and now this is 2026, and this is our second meet. But we have always been in constant touch with each other. Yeah, we spoke Thanks to the technology. యా ఈ ప్లేస్ ప్లేయర్ ఏంటి ఇప్పుడు మనం ఉంటుంది This is quite, we live quite close to London. Our town is called Woking. ఓకే 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 నైస్ సో నేను ఈ ఎపిసోడ్ చేయటానికి మెయిన్ రీజన్ నాకు యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 20 ఇయర్స్ వేసుకోండి ఓకే ఇది 20th ఇయర్ 2026 ఆగస్ట్కి 20 ఇయర్స్ అవుతుంది నాకు ఐ నో ద ఛాలెంజెస్ ఐ నో ద లైఫ్ స్టైల్ ఇన్ యూఎస్ అండ్ ఐ డో యునో రైజింగ్ కిడ్స్ ఎలోన్ ఇన్ యూఎస్ జాబ్ చేసేవన్నీ నాకు తెలుసు బట్ ఐ వాంట్ టు నో హౌ it is similar or how it is different and what are the challenges she has gone through in UK ఇప్పుడు మొత్తం మీద నువ్వు ఆల్మోస్ట్ 14 years 14 years. Okay. 14 years. 14 years next week. Wow. See, I'm doing double anniversaries now. For 14 years your marriage anniversary, 14 years UK also. You're Yes, staying in yes, UK. yes. All right. So double congratulations then, Nico. Thank you. Thank you. సో నువ్వు ఇనీషియల్గా వచ్చినప్పుడు నీది చెన్నై సిటీ అది టు బి హానెస్ట్ అప్పటికే చాలా నేను 2023లో విజిట్ చేసినప్పుడే చెన్నై అసలు ఇట్స్ వెరీ బిగ్ సిటీ చాలా బాగుండింది నువ్వు అంత సిటీ నుంచి యూకేకి వచ్చినప్పుడు హౌ డిడ్ యూ ఫెల్ట్ లైక్ యునో ఇనీషియల్గా నీకేమనిపించింది నేను 2012లో వచ్చినప్పుడు our first place was Aberdeen. We moved to Woking only in 2018. జాబ్ పరంగా మూవ్ అయ్యాము బట్ ఫస్ట్ వెళ్ళింది అబడీన్కి అనమాట. అబడీన్ ఈజ్ ఆల్సో అ సిటీ. మన ఇండియన్ సిటీస్ కానీ ఇండియన్ టౌన్స్ ఆర్ ఇండియన్ విలేజెస్తో మన యూకేతో కంపేరే చేయకూడదు బికాస్ మనం వీఆర్ హైలీ పాపులేటెడ్ కంట్రీ. సో మన సిటీలో నుంచి వచ్చినా టౌన్లో నుంచి వచ్చినా మనకి ఇక్కడ కొంచెం పాపులేషన్ తక్కువే. మనం స్ట్రీట్స్లో నడిచి వెళ్ళేటప్పుడు కూడా జనాలు తక్కువగానే ఉంటారు ఈవెన్ దో యువర్ ఇన్ అ సిటీ. సో కొంచెం కామ్ లైఫ్. I think I liked it. You liked it. Nice. I never had any complaints. Aberdeen is a very gloomy, weather-wise, very gloomy and grey city. Scotland, most of Scotland, కొంచెం northern side అలానే ఉంటుంది. బట్ అబ్బా క్లైమటైజ్ అయ్యేంత వరకు కొంచెం చలిగా ఉంది, అయ్యో వాన పడుతుంది మంచు పడుతుంది అనిపించింది. బట్ స్టిల్ ఐ నెవర్ కంప్లైంట్. అంత నాకు I welcomed this change open-heartedly. So it was fine for me. Climatize అవటం మాత్రం చాలా కష్టం. మనం వార్మ్ కంట్రీలో నుంచి వచ్చేటప్పుడు వీల్ హ్యావ్ అవర్ ఓన్ ఫిజియోలాజికల్ చేంజెస్ ఆల్సో. చాలా మంది, నేను ఒకటే కాదు, చాలా మంది ఫ్రెండ్స్ కూడా చెప్పున్నారు చిల్బ్లెయిన్స్ అనేసి వస్తుంది. ఎక్స్ట్రీమిటీస్, టోస్, ఎస్పెషలీ టోస్ అండ్ ఫింగర్స్ స్వెల్లింగ్ అవుతుంది. సో అది చాలా బిగ్ ఛాలెంజ్. అంత చిన్న ఇష్యూనే అనిపిస్తుంది బట్ వెన్ యూ ఫ్రాస్ట్ బైట్ కాదు, కొంచెం ఇచ్చిగా ఉండి స్వెల్ అవుతుంది. ఓకే 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 చలి మూలంగా ఇదంతా అది అక్కడ సర్క్యులేషన్ తక్కువ అయిపోతుంది, అందువల్ల వస్తుంది అనుకుంటాను. అండ్ ఇట్స్ క్వైట్ కామన్ ఫర్ పీపుల్ ట్రావెలింగ్ ఫ్రమ్ ట్రాపికల్ కంట్రీస్ టు కోల్డ్ కంట్రీస్. సో అలాంటి క్లైమటైజేషన్ ఇష్యూస్ ఉన్నింది. అండ్ ఇట్ వాజ్ అ బిగ్ షాక్ వాస్ ద బ్రైట్నెస్ ఇన్ ద డార్క్నెస్. ఎర్లీ సన్సెట్ అండ్ సమ్మర్స్ లో ఎర్లీ సన్ రైజ్ కూడా ఉంటుంది. సో సమ్మర్ లో లాంగ్ డే 10 వరకు వెళ్తూ ఉండటం నైట్. వింటర్స్ లో 3:34 మధ్యాహ్నము చీకటి అయిపోవటం. దోస్ కైండ్ ఆఫ్ షాక్స్. సో అది కొంచెం ప్రతి మచ్ యూఎస్ లో ఇప్పుడు ఈస్ట్ సైడ్ స్టేట్స్కి వెళ్తే కొంచెం అలాగే ఉంటుంది వెదర్. నేను ట్రాపికల్ క్లైమేట్, సో నాకు సన్నీ ఫ్లోరిడా. సో నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఐ రిమెంబర్ యూ మెన్షన్ దట్ యూ డిడ్ ఎంబీఏ రైట్? నీ బ్యాచిలర్స్ ఇన్ సైన్స్, బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ. వావ్.
సో నువ్వు ఇప్పుడు జాబ్ చేసేది కూడా బయోటెక్నాలజీ రిలేటెడా? లేదు. నేను దాని తర్వాత కొంచెం సపోర్టింగ్ కోర్సెస్ అవన్నీ చేశాను. నేను క్వాలిటీ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీలో ఉంటాను. ఓకే. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ అందరికి ఉండే ఛాలెంజే అంటే గెటింగ్ ఇన్ టు వర్క్. అది మనం చదువుకున్న ఫీల్డ్ ఇక్కడ అడాప్ట్ చేసుకోవాల్సిన టెక్నాలజీస్ కానీ లేకపోతే ఫీల్డ్స్ కానీ కొంచెం చేంజెస్ ఉంటాయి. సో నువ్వు ఎక్స్ట్రా కోర్సెస్ దానికి తగ్గట్టు Yes. చేసి ఇక్కడ అండ్ యూ వర్క్ ఎంటర్డ్ ఇంటూ వర్క్ ఫీల్డ్. మాకు అక్కడ ఎలా ఉంటుందంటే అయితే ఫుల్ టైం అయితే యూ గో ఫర్ ఎ కాంట్రాక్టింగ్ రోల్. ఓకే. బట్ బోత్కి 8 hours వర్క్ డే మ్యాండేటరీ అనమాట. ఫుల్ టైంకి ఏంటంటే ఇట్స్ ఇయర్లీ శాలరీ బేస్. కాంట్రాక్ట్కి వచ్చి పర్ అవర్ ఇంతనే ఉంటుంది బట్ 8 hours వర్క్ డే. మీకు ఎలా ఉంటుంది అది? మాకు కూడా కాంట్రాక్టింగ్ కి అలానే ఉంటది. మేబీ ట్యాక్సింగ్ రూల్స్ అవన్నీ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ అవర్లీ బేసిస్ అవే ఉంటది. ఇప్పుడు యాన్యువల్ లీవ్స్ అవంతా కాంట్రాక్టింగ్ కి రావు. మాకు మీరు ఫుల్ టైం అన్నారు కదా, దాన్ని స్టాఫ్ అంటారు. మేము Okay, జస్ట్ okay. స్టాఫ్ మెంబర్. మీకు స్టాఫ్ అంటే ఫుల్ టైం. వీళ్ళైనా ఫుల్ టైం వర్క్ చేస్తారు అదే Yeah, నంబర్ ఆఫ్ contractors అవర్స్ సేమ్. కానీ స్టాఫ్ కి డిఫరెంట్ పర్క్స్ ఉంటది. ఇప్పుడు పెన్షన్ అని లేకపోతే యాన్యువల్ లీవ్స్, సిక్ లీవ్స్ ఇవన్నీ. కాంట్రాక్టర్స్ కి అలా ఉండదు. ఓకే. యా సిమిలర్ గానే ఉంటుంది. సో లైక్ నాకు గుర్తుండి మీరు అప్పుడు పాయింట్ సిస్టమ్ ఇలాగా 1 అంటే ఇట్లా 8 hours లేకపోతే 0.7 అంటే ఇట్లా పార్ట్ టైం వర్క్కి ఉంటుందా అలాగా? 1 అంటే ఫుల్ టైం అంటే FTE అంటారు. 1.0 అంటే ఫుల్ టైం అన్నట్టు. 0.9 అంటే ఫ్యూ అవర్స్ తక్కువ. ఫుల్ టైం అంటే 40 hours a week. 0.9 అంటే ఒక 4 hours తగ్గించుకోవాలా. ఎవ్రీ 0.1 4 hours పర్ వీక్. ఓకే పర్ Per వీక్ week. తగ్గుతుంది. ఓకే. సో నువ్వు ఇప్పుడు కిడ్స్ కోసము లైక్ బ్యాలెన్స్ చేసుకోవటం కోసము బికాస్ కిడ్స్ని స్కూల్కి పంపించాలి, నువ్వు మళ్ళీ పిక్ చేసుకుని రావాలి, ఇవన్నిటి కోసం అని యూట్యూకే పార్ట్ టైం. పార్ట్ టైం Yes. రోల్ తీసుకున్నావు బ్యాలెన్స్ చేయడానికి. అది ఇనిషియల్గా ఫుల్ టైం చేసి తర్వాత విత్ కిడ్స్ పార్ట్ టైం తీసుకున్నావు. నేను ఇప్పుడు 0.7 FTE చేస్తాను. సో ఇక్కడ డే కేర్స్ కూడా చాలా కాస్ట్లీయా? ఇట్స్ a rip off. బిగ్గెస్ట్ రిప్ ఆఫ్, బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ డే కేర్. అసలుకి మంత్స్ చాలా కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్ యాజ్ వెల్. కొన్ని ప్రైవేట్ నర్సరీస్ మన ఏరియాని బట్టి, మన ఊరిని బట్టి కూడా రేట్స్ మారిపోతుంది. అండ్ సిన్స్ వీఆర్ లివింగ్ క్లోజ్ టు లండన్, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఇది వచ్చి సరే కౌంటీ కింద వస్తుంది వాకింగ్ అన్నది. అండ్ హియర్ అన్ని రాయల్ ప్రాపర్టీస్ అంతా సరేలోనే ఉండేది. మన క్యాసిల్స్ కానీ అన్ని సరే కిందనే వస్తుంది. సో ప్రైజెస్ ఆర్ ఆల్ క్వైట్ హైట్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ హైట్ ఉంటుంది బికాస్ వీఆర్ క్లోజ్ టు లండన్. అందుకని డే కేర్ కూడా కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది. బట్ ఇట్ కమ్స్ విత్ added advantage. You have all round cover and it can be trusted. They can be trusted 100%. మనకి ఏమీ వరీ లేదు, అయ్యో వాళ్ళు ఎలా చూస్తున్నారో. ఇప్పుడు చాలా కంట్రీస్ లో CCTV పెట్టి మనం చూసుకోవచ్చు. ఇక్కడ CCTVలు అవన్నీ ఏముండవు, అవసరమే లేదు. బట్ దే ఆర్ ఫుల్లీ క్వాలిఫైడ్, ఫుల్లీ ట్రైన్డ్, బాగా చూసుకుంటారు. మనకేమన్నా కన్సర్న్ ఉన్నా జస్ట్ కిడ్ టు కిడ్ బంప్ అయ్యి కింద పడినా కూడా మనకు చెప్తారు. దట్స్ వెరీ నైస్. అంత స్మాలెస్ట్ డీటెయిల్ కూడా మనకు చెప్తారు. సిన్స్ ఇట్స్ అ ప్రైవేట్ నర్సరీ, వాళ్ళు చాలా డీటెయిల్ గా ఇంత పోర్షన్ తిన్నారు అంత పోర్షన్. అండ్ సమ్ ప్రైవేట్ నర్సరీస్ ఈవెన్ హ్యావ్ ఎయిర్ కాన్స్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల సమ్మర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హాట్ సమ్ టైమ్స్. వీ డోంట్ నో ఎప్పుడు హాట్ ఉంటుందో మనకు తెలియదు. సో దే ఆర్ ఎక్విప్డ్ ఈవెన్ విత్ ఎయిర్ కాన్. వాళ్ళని గార్డెన్ లో అలౌ చేసే టైం కూడా బాగా రెస్ట్రిక్ట్ చేసి మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ అలౌ చేసి, ఎక్స్పోజర్ టు సన్ అంత స్ట్రాంగ్ హీట్ కి ఎక్స్పోజర్ ఉండకూడదని దే టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. దట్స్ వండర్ఫుల్ కదా. పీస్ ఆఫ్ మైండ్ ముందు కిడ్స్ ని పంపించిన పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగేది కొంచెం అంటే ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవేర్నెస్. ఇప్పుడు ఇండియాలో అక్కడ లైఫ్ స్టైల్ డిఫరెంట్, అక్కడ ఖర్చులు డిఫరెంట్ ఉంటాయి, మనకి ఇక్కడ లైఫ్ స్టైల్ డిఫరెంట్, ఇక్కడ ఖర్చులు అన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో నాకు యూఎస్ పర్స్పెక్టివ్లో చెప్తే ఒక సింగిల్ డిజిట్లోనే ఉంటుంది. అంటే లైక్ యూ మైట్ ఎర్న్ $5,000, $6,000 or $7,000.
ఓకే, బేస్డ్ ఆన్ యువర్ టెక్నాలజీ అండ్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఇండియాలో పర్స్పెక్టివ్ నాకు కొన్నిసార్లు నేను ఇండియా వెళ్ళినప్పుడల్లా నేను కొంచెం స్టక్ అవుతూ ఉంటాను. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ యుఎస్ అన్నా యూకే అన్నా ఎర్న్ లాట్ ఆఫ్ మనీ అని ఒక పర్స్పెక్టివ్ ఉంది. అది ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఫ్రమ్ యువర్ యూకేలో ఉంటున్నావు, నీకు తెలుసు ఇక్కడ మేబీ ఇక్కడ డిఫరెంట్ ఉంటుందేమో సాలరీస్ కానీ అవన్నీ, కానీ నువ్వు ఏం చెప్తావు దానికి? ఇట్స్ అ మిత్. ఇట్స్ అబ్సల్యూట్లీ అ మిత్, డెఫినెట్లీ. ఎప్పుడు ఏదో ప్రావర్బ్ తెలుగులో కూడా ఉంది, దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, అలాంటిదే. ఇక్కడ మనకి ఇండియాలో ఉన్న ఫెసిలిటీస్, మనకి మేడ్, కుక్స్, మన ఫ్యామిలీ, మన చాయిసెస్ ఆఫ్ ఫుడ్, మనకి ఏ రేంజ్ లో కావాలన్నా ఆ రేంజ్ లో రెస్టారెంట్స్, మనకు బాగాలేదంటే మన సొంత వాళ్ళు మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఫుడ్ పంపించమో, లేకపోతే మన హోటల్లో కూడా తెచ్చుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు కొంచెం సింపుల్ ఫుడ్. కానీ ఆ చాయిసెస్ అని మనకి ఇక్కడ ఉండదు. సో ఎవ్రీ కంట్రీ అట్లా ఎట్లా మనకి లైఫ్ స్టైల్లో బ్యాలెన్స్ ఉందో మన శాలరీస్ కూడా అలానే ఉంటాయి. అండ్ అనుకున్నట్టు ట్యాక్స్ బ్యాండ్ ఇక్కడ చాలా హై. అండ్ మనకి అంటారు కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై. మనకి సేవింగ్స్ చాలా తక్కువనే. కాంట్రాక్టింగ్ చేస్తే ఒక లాంటి పే, స్టాఫ్ కి వేరే పే. స్టాఫ్ కి ఇన్ఫ్లేషన్ తగినట్టే ఇస్తారు శాలరీ హైక్స్. ఊరికనే అంతా నాకు తెలిసి మా కజిన్స్ అంతా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, 10% హైక్, 20% హైక్ కూడా వస్తుంది. ఇక్కడ మనం జాబ్ మారితే గానీ ఆ 10% రాదు. మన హార్డ్లీగా వస్తుందేమో. మాకు యుఎస్ లో అయితే సేమ్ కంపెనీలోనూ ఉన్నా కూడాను చాలా ఇయర్స్ నుంచి అది ఫుల్ టైం, అదే స్టాఫ్ అన్నాగా ఫుల్ టైం జాబ్, అలా ఉన్నా 3%, మాకు 1-2% కూడా ఇస్తారు. అది టాక్సెస్ పోయాక మీకు 1-2 pounds, 5 pounds, 10 pounds కనిపిస్తుంది. అసలు యూ వాంట్ ఈవెన్ ఫీల్ ద డిఫరెన్స్. అసలు అది ఒక రాంగ్ ఇంప్రెషన్ కదా, డెఫినెట్లీ రాంగ్ ఇంప్రెషన్. అసలు వచ్చిన అమౌంట్ లెట్స్ సే వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి సరే ఒక $10,000 వస్తాయి. పోనీ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, బాగా పెద్ద పొజిషన్స్లోనే ఉన్నా కూడా మేబీ ఒక మా యుఎస్లో చెప్తున్నా ఒక 15,000 వస్తున్నాయి అని అనుకుంటే ట్యాక్సులు పోతాయి ఫస్ట్. ఆ ట్యాక్సులు ఒక 30%, ఇద్దరు ఇన్కమ్ మీద 30% ట్యాక్సులు పోయి నీకు చేతికి 12,000 ఎంతో వస్తాయి. ఇంటి ఈఎంఐ ఉంటుంది ఓ 3,000, 3,500 ఎంతో. ఈఎంఐ కాకుండా మనకి మాకు ఇంకా వేరే ఉంటాయి కదా, ఇంటికి గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ పోయి ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒకసారి అనిపిస్తుంది ఇక్కడ మిగిలేదంతా. కారు ఈఎంఐ ఉంటుంది, ఆ పిల్లలకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కి కట్టాలి, డే కేర్ కి కట్టాలి. ఒక ట్రిప్ ఇండియా వెళ్ళి వచ్చామంటే అన్ని పోతాయి, ఏం మిగిలినట్టు పోతాయి. నలుగురికి ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని ఇండియా వెళ్ళిన తర్వాత వాళ్ళకి అందరికి ఎక్స్పెక్టేషన్స్, షాపింగ్లు, ఇక్కడ నుంచి తీసుకెళ్లేవి అన్ని చాలా ఉంటాయి. తీరా చూస్తే అది ఒక 2-3 years పట్టింది రికూప్ చేసుకోవాలంటే. ఎగ్జాక్ట్లీ అనుకుంటాం. కానీ ఇప్పుడు మీరు ఇంకా 15,000 అలా యుఎస్డి చెప్తున్నారు. ఇక్కడంతా అట్లా అలాంటి శాలరీస్ ఉండవు. యూకేలో అంత హై శాలరీస్ ఉండవు. మీకు ట్యాక్సెస్ పోయాక అంతా మీకు టేక్ హోమ్ అంత ఉండదు. స్టాఫ్ కి మీకు వెరీ సీనియర్ అంటే ఒక 4-5,000 టేక్ హోమ్ ఉండొచ్చు. అది 4-5,000 పౌండ్స్ టేక్ హోమ్. సరే వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసినా మొత్తానికి ఒక 6,000-7,000 ఎట్ మ్యాక్స్. దాని మీద ట్యాక్స్లు ఉంటాయి. కానీ ఇమాజిన్ చేయండి, ఇండియాలో మీరు అంటారు కదా, నాకు అది ఎన్నోసార్లు వచ్చింది అలిక్య, మాకు రూపీస్ ఎంతో మీకు డాలర్స్ అంటే కదా. అఫ్ కోర్స్ యూ కూడా వచ్చి ఉంటుంది ఆ సిచ్యువేషన్. కెన్ యూ ఇమాజిన్ ఇన్ ఇండియా ఎట్ ప్రెసెంట్ విత్ ద ఇన్ఫ్లేషన్, విల్ దే సర్వైవ్ విత్ 10,000 rupees per month? 10,000 rupees వాళ్ళు సర్వైవ్ అవుతారా? వారానికి కూడా సరిపోకపోవచ్చేమో. కానీ అది మీకు అక్కడ 30,000 per month వచ్చినా కూడా మాకు సరిపోవట్లేదు అని మాట్లాడతారు. ఇక్కడ 7,000-8,000 రూపాయలతో, అంటే 7,000 రూపాయలు కాదు, $7,000, $8,000 అవ్వచ్చు, 7,000 pounds అవ్వచ్చు. ఎంత పే చెక్ టు పే చెక్ లైఫ్ నడుస్తుంది. డెఫినెట్ గా ఇప్పుడు అందరూ కాంట్రాక్టింగ్ చేయాలని కూడా లేదు. స్టాఫ్ లో ఉంటే ఓకే, మన ఇండియా వెళ్ళినప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మనకి శాలరీ స్టిల్ వస్తుంది. అది ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా ఉండేది. ఇప్పుడు ఇండియాలో అయినా చాలా మంది, ఇప్పుడు చాలా కంపెనీస్ బ్లాక్ లీవ్ అని, కంపల్సరీ షట్ డౌన్స్ అని చాలా చేస్తున్నారు. సో అక్కడైనా అదే లీవే, ఇక్కడైనా అదే. స్టాఫ్ కి 5,000 కూడా టేక్ హోమ్ ఉండకపోవచ్చు కదా. అది
మనకి అసలు అంటే ఇప్పుడు మీకైనా ఇంటి ఈఎంఐ అవ్వచ్చు, కార్ ఈఎంఐ అవ్వచ్చు, లేకపోతే ఇండియాలో బ్యాక్ ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ లోన్స్ తీర్చుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఎస్ 5-6 ఇయర్స్ ఫస్ట్ అక్కడే వెళ్ళిపోతుంది అవును. ఇనీషియల్గా అవును. ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని. Hmm. ఆ తర్వాత మెల్లగా పెళ్ళి అవుతుంది, Hmm. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఖర్చు Hmm. పెరుగుతుంది. Hmm. అసలు ఇట్స్ వెరీ హార్డ్ అండి. మీరు అనుకున్నంత ఈజీ కాదు అది. మీరు ఇండియాలో ఆ కన్వర్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో కానీ కంపేర్ చేసుకుని, ఓ మీకు అక్కడ ఇక్కడ వాళ్ళు ఎవరో చెప్తారు, మీకు మీకు తెలియదు ఐడియా. వాళ్ళు ₹1,00,00,000 జీతం అంటున్నారు. మీరు ₹1,00,00,000 ఏ విధంగా ఆలోచిస్తున్నారు? $2,00,000 లేకపోతే $1,00,000 కన్వర్షన్ అది కొంతమంది హైప్ కూడా చేసి చేసేసారు. చెప్తారు బికాస్ దే వాంట్ టు లుక్ గుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో హైప్ చేసేసి చెప్పినంత మాత్రాన అది అందరికి నిజం కాదు. ఇండియాలో ₹1,00,000 పర్ ఇయర్, ₹1,00,000తో ఎలా ఎంత కష్టం ఉంటుంది? ₹1,00,000 ₹3,00,000 ఉండాలి అంటే ఎంత కష్టం లీడ్ చేయటం. సిమిలర్ ఛాలెంజ్ ఇక్కడ కూడాను. ఆ డాలర్స్ వెన్ యూ సే దట్ సేమ్ అన్నప్పుడు ఈఎంఐస్ కడుతూ పిల్లలు స్కూల్స్, చాలా మెడికల్ బిల్స్, ఇవన్నీ కూడా సో మెనీ థింగ్స్. మాకైతే మెడికల్ చాలా కాస్ట్లీ అబ్బా మా కంట్రీలో అయితే. మాకు టాక్సింగ్ సిస్టమ్ లోనే నేషనల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, దట్ కవర్స్ అవర్ హెల్త్ కేర్. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు, రిటైర్ అయిన వాళ్ళు ట్యాక్స్లు కట్టరు కదా. సో వీ కాంపెన్సేట్ ఈవెన్ ఫర్ దెమ్. ద వర్కింగ్ పాపులేషన్ కాంపెన్సేట్ చేస్తుంది. ఇట్స్ అ నేషనల్ హెల్త్ కేర్ సిస్టమ్. కానీ వెయిట్ లిస్ట్లు ఏం చెప్పేది, కొన్ని సర్జరీస్, ఇప్పుడు నీ సర్జరీనే అనుకోండి, క్యాటరాక్ట్ సర్జరీ, నీ సర్జరీస్, ఎలెక్టివ్ సర్జరీస్ ఇన్ జనరల్, ఎలెక్టివ్ సర్జరీస్ అన్నీ చాలా వెయిట్ లిస్ట్ ఉంటుంది. మెడికల్ టూరిజం చాలా మంది తీసుకుంటారు బికాస్ ఇట్స్ ఫాస్టర్, క్విక్కర్, లగ్జరీ లాగా ఉంటుంది వాళ్ళకు ఒక ఫారిన్ కంట్రీకి వెళ్తే. ఇప్పుడు ఐవీఎఫ్ కి 1-2 years కి వెయిట్ లిస్ట్ ఉంటుంది, మినిమం 1-2 years వెయిట్ లిస్ట్. మన ఇప్పుడు నేను చెన్నై ఎయిర్పోర్ట్ లో, నేను చెన్నై ఫ్రమ్ ఇండియాలో, నేను చెన్నైలో నుంచి వచ్చాను కదా. సో చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయితే మన హాస్పిటల్స్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ హాస్పిటల్, బిగ్ బిగ్ హోర్డింగ్స్ అన్నీ ఉంటాయి బికాస్ మెడికల్ టూరిజం. సో ఇక్కడ వెయిట్ లిస్ట్ ఎక్కువ ఉన్న దాని వల్ల వాళ్ళు చాలా మంది ట్రావెల్ చేసి కంట్రీస్ లైక్ ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ, వాళ్ళకి తెలిసిన కంట్రీస్, వాళ్ళకి ఎవరేం రెఫర్ చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నేబర్స్ అలా ఏమైనా రెఫర్ చేస్తుంటే దే విల్ ప్రిఫర్ దట్ కంట్రీ. సో ఇక్కడ మనం ఫ్రీ అంటాం కానీ నాట్ ఫ్రీ, దే ఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ పే ఆల్రెడీ. మన ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా యూ విల్ పే. అందుకే పే కూడా మీకు కట్ అయిపోయి చాలా తక్కువకే హ్యాండ్కి వస్తుంది వచ్చేటప్పుడు. సో అంటే నేను ఈ ఎపిసోడ్ మెయిన్ చేయటానికి ఏంటి అంటే, ఐ వాంట్ టు బ్రింగ్ దట్ యూనో, వీళ్ళకి చూపించాలి ఆ డిఫరెన్స్. అది యూకే అవ్వచ్చు, యూఎస్ అవ్వచ్చు, ఎనీ అవుట్ సైడ్ కంట్రీలో ఉండే వాళ్ళందరికీ డిఫరెంట్ ఛాలెంజ్ లైఫ్. ఇట్స్ నాట్ యాజ్ ఎన్ని క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి కామెంట్ సెషన్లో, అలాగైతే మీరు అక్కడే ఎందుకుంటున్నారు, ఇండియాకి వచ్చేయచ్చు కదా, ఇది ఒక పెద్ద క్వశ్చన్ అందరికీ. ఇట్స్ నాట్ అబౌట్ గోయింగ్ బ్యాక్, ఇట్ ఈస్ ఒక 10 years తెలియకుండానే టైం గడిచిపోతుంది. ఎందుకంటే అందరూ ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం వస్తారు. 5-6 years ఆ ఎడ్యుకేషన్, 2 years ఎడ్యుకేషన్ అవ్వాలి, తర్వాత ఒక 3-4 years ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేయడానికి ఒక 4 years పట్టింది. అయిన తర్వాత మా అబ్బాయి యూఎస్లో ఉన్నాడనో యూకే ఉన్నాడనో సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత వీల్ స్టార్ట్ ఫ్యామిలీ హియర్. సరే ఒక 2-3 years తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ సేవింగ్స్ ఉండవు, వెనక్కి వెళ్ళి ఎలా బతకాలో తెలియదు. అప్పుడు కూడా 10 years అయిపోతుంది. ఈ టైం ఫ్రేమ్లో పిల్లలు వచ్చేస్తారు మనకి. ఆ పిల్లలు ఇక్కడ స్కూల్ సిస్టము ఇంకా అదొక కంటిన్యూస్. అది ఇట్స్ నాట్ లైక్ వీ డోంట్ వాంట్ టు బి విత్ ద ఫ్యామిలీ. ఇట్స్ జస్ట్ దట్ వీఆర్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ వీ కాంట్ ఈవెన్ ఫోర్స్బుల్లీ టు కమ్ అవుట్ కూడా చేయలేని సిచ్యువేషన్లో అయిపోయింది. ఏ కంట్రీకైనా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాకి వస్తే ఎవ్రీథింగ్ గ్రీన్ అండ్ నైస్ అండ్ రైట్ అని చెప్పలేము. ఆ కంట్రీలో ఉండే ఇష్యూస్ ఆ కంట్రీలో ఉంటుంది. ఈ అజంప్షన్స్, ఆ మిత్ బ్రేక్ చేయాలని చూస్తున్నాం కానీ దేర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ లివింగ్ ఇన్ ఎనీ కంట్రీ as long as you are doing fine. మా వరకు మేము బతకగలుగుతాం హ్యాపీగానే. అంటే ఇంకా వి యాక్సెప్టెడ్ దిస్ లైఫ్ స్టైల్ కానీ అంతా కూడా మేము ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది. వి యాక్సెప్టెడ్, కిడ్స్ ఆర్ గ్రోన్ అప్, ఇక్కడ పెరుగుతున్నారు, వి యాక్సెప్టెడ్.
ఓన్లీ థింగ్ ఏంటంటే ఇండియా వాళ్ళు ఇది కంపేర్ చేసుకుని, లేకపోతే దీంట్లో ఉన్న గ్రాస్ ఈజ్ గ్రీనర్ కదా! దీంట్లో ఉన్న పాజిటివ్స్ మీరు చూస్తున్నారు. కానీ మీకు కనిపించేదంతా నిజం కాదు. దాని వెనకాల ఒక లాంగ్ స్టోరీ ఉంటది ప్రతి ఒక్కళ్ళకి. దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ విచ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ ఇట్ ఔట్. అంటే మాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా, హెల్త్ స్ట్రగుల్స్ ఉన్నా, లేకపోతే ఎ ఎ ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా గూడా వి జస్ట్ మూవ్ బోల్డ్‌లీ అంతే. ఎగ్జాక్ట్లీ. ఆ! ఇప్పుడు ఎవరైనా కూడా టేక్ అవే ద కంట్రీ కాన్సెప్ట్, ఏ ఫ్యామిలీ అయినా ఎక్కడైనా సరే ఛాలెంజెస్ ఉంటూనే ఉంటాయి. ఎవ్రీబడి ట్రైస్ టు మూవ్ ఆన్. వీఆర్ ఓన్లీ ట్రైంగ్ టు బ్రేక్ ద మిత్. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అండ్ షైనీ కాదు. కాదు. సో ఎప్పుడైనా ముందు ఇప్పుడే పిల్లలు యూకేకెళ్ళాలి, లేతే యూరోప్ కంట్రీకెళ్ళి చదువుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు మీరు అన్నీ తెలుసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసింది, యూట్యూబ్ వచ్చేసినాయి. చాలామంది రీల్స్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తున్నారు. సో మీరు యాజ్ ఎ పేరెంట్ అండ్ ఎ కిడ్ సో మెనీ థింగ్స్ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ ఆలోచించుకుని ఇక్కడికొస్తే ఏవో కోట్లు సంపాదించొచ్చు, లక్షలు అట్లా ఆ ఆలోచన అయితే తీసేయండి. లేదు మీకు బయట కంట్రీకెళ్ళి యూ వాంట్ టు హ్యావ్ దట్ ఎక్స్‌పీరియన్స్, యూ వాంట్ టు స్టడీ ఔట్‌సైడ్ ఆఫ్ ద కంట్రీ. ఓకే. రండి. తప్పకుండా రండి. ఐ విల్ నెవర్ సే నో బికాస్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. మీకు తెలియకుండానే యూ విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్. బట్ ఇక్కడికొచ్చి ఏదో సంపాదించాలి, చేయాలి, ఓ 2, 3 ఏళ్లలో ఏదో సంపాదించుకొని వెనక్కెళ్ళిపోతాం అంటే మటుకు అదో 10 ఏళ్ళు అవుద్ది. అంత ఈజీ కాదు. డెఫినెట్‌గా. ఐ కదా! 100% అగ్రీ. యాహ్! ఓకే. సో నేనేమైనా పాయింట్స్ మిస్ అయ్యానా లెక్క ఇంకా యాడ్ చేయటానికి దీనికి? దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వి కెన్ ఛాలెంజెస్. డిస్కస్. బట్ ఇప్పుడు ఈ ఎపిసోడ్‌కి కంక్లూడ్ చేయడానికి నువ్వు ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? ఫైనల్ కంక్లూజన్. ఫారెన్ కంట్రీకి వచ్చేటప్పుడు ప్రిడామినెంట్లీ ఇండియాలో అన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియమే. ఈ యుఎస్ అవ్వని, యూకే అవ్వని, ఇట్స్ అ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. మన ఇంగ్లీష్ తెలుసు అనుకుంటాము, బట్ ఇక్కడికి వచ్చాక ఆ స్లాంగ్ అండ్ డైలెక్ట్ ఇస్ వన్ మోర్ బిగ్ ఛాలెంజ్. వాళ్ళు మాట్లాడేది చాలా స్ట్రాంగ్ డైలెక్ట్స్ ఉంటాయి. స్కాట్లాండ్ వాళ్ళకి కానీ, ఇంగ్లాండ్ వాళ్ళకి కానీ, ఐరిష్ వాళ్ళకి కానీ, ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్. వెలిష్ కానీ ఏదైనా యూకేలో ఎవ్రీ స్టేట్ హ్యావ్ దర్ ఓన్ డైలెక్ట్. తెలుగువే కానీ తెలంగాణ, రాయలసీమ, Yes. ఈస్ట్ గోదావరి, Yes. గుంటూరు సైడ్ లాగా డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటుంది కదా. చాలా స్ట్రాంగ్ ఉంటారు కూడా. Yeah. అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ కాన్సెప్ట్, ఆ కల్చరల్ షాక్ కూడా ఉంటుంది. నన్ను ఒకళ్ళు బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్తే ఒక పెద్ద ఆవిడ నన్ను, ఇక్కడ స్కాటిష్ ఆవిడ, అప్పుడు అబర్డీన్లో ఉండేవాళ్ళం కదా, డూ యూ హ్యావ్ అ ఫ్యామిలీ అని అడిగింది. ఎస్ ఐ హ్యావ్ ఫ్యామిలీ, నేను మా హస్బెండ్ ఇక్కడ ఉంటాము, మా మమ్మీ డాడీ మా రెస్ట్ ఆఫ్ ఫ్యామిలీ అంతా ఇండియాలోనే ఉంటారని చెప్పాను అనమాట. దెన్ మా కజిన్ నా పక్కన ఉంటే షీ కరెక్టెడ్ మీ, ఫ్యామిలీ అంటే పిల్లలు అని. ఇక్కడ ఒక కాన్సెప్ట్ వచ్చి ఫ్యామిలీ అంటే నువ్వు, నీ మొగుడు, నీ పిల్లలు, అంతవరకే ఫ్యామిలీ అన్న కాన్సెప్ట్తో ఉంటారు. అప్పుడు అవునా వాళ్ళంతా ఏమైపోయారా అనేసి అనుకున్నాను. అప్పుడు దాకా ఉన్న వాళ్ళంతా ఫ్యామిలీ కాదా అని. బట్ దెన్ ఐ కరెక్టెడ్ మై ఆన్సర్. అట్లాంటి కల్చరల్ షాక్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలంటే మనము ఎక్కువ బయటకు వెళ్ళి జనాలతో మాట్లాడటము, ఏదో ఒక కమ్యూనిటీ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే కొంచెం అలవాటు పడతాం మనం. వాళ్ళ కల్చర్కి కానీ, వాళ్ళు మాట్లాడే స్లాంగ్కి కానీ, ఏదైనా కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీకు ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే ఎన్విరాన్మెంట్ అంతా అంటే డిఫరెంట్ కదా మొత్తము. కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, పీపుల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఓవరాల్ ఎలా అనిపించింది అప్పుడు? ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా నిజంగానే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. 9 to 5 అంటే 9 to 5, 5:30 అంటే 5:30 వరకే అందరూ వెళ్ళిపోతారు. ఏమి ఎక్కువ ఓవర్ టైం చేసే వాళ్ళు చేస్తారు, బట్ వెరీ రేర్. నాకు తెలిసి చాలా తక్కువ నా ఎక్స్పీరియన్స్లో. నేను అందరినీ నేను చెప్పలేను, నా ఎక్స్పీరియన్స్, నా సర్కిల్ని ఇన్ఫర్మేషన్ పట్టే చెప్తున్నాను. అండ్ అదొకటే కాకుండా ఇప్పుడు మన యంగ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు నర్సరీలో ఎంచో, స్కూల్లో ఎంచో బాగాలేదు పిల్లలకి అని కాల్ వస్తే వీ కెన్ గో. కొంచెం ఈజీగానే ఉంటుంది, అంత స్ట్రెస్ఫుల్గా ఉండదు. ఎలా చేయాలా ఏంటి, బాస్ ఒప్పుకుంటాడా ఒప్పుకోడా, పర్మిషన్స్, లాస్ట్ మినిట్ మనకు సిక్ అయినా పిల్లలకి సిక్ అయినా ఏమన్నా కేర్ తీసుకోవాలా అంటే మాత్రం
ఇట్స్ నాకు మోర్ ఇక్కడ ఈజియర్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు బాగా నచ్చిన విషయం ఇక్కడ ఏంటి అంటే పాయింట్ సిస్టమ్ అంటే నంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ ఫ్లెక్సిబిలిటీ ఉంది చూడు, అది కొంచెం బాగా నచ్చింది. అంటే పిల్లల పరంగా యాజ్ అ ఉమెన్ మనకి చాలా బ్యాలెన్స్ చేయాలి కదా, ఇంటి దగ్గర మళ్ళీ ఆఫీస్లో వాళ్ళని పికప్ చేయాలి, డ్రాప్ చేయాలి, ఇవన్నీ యాడ్ అవుతాయి కదా అవర్స్. సో కొంచెం శాలరీ తక్కువైనా నంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ అవర్స్ తగ్గించుకుంటే యూ కెన్ బ్యాలెన్స్ ద టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ Yes. ఆల్ దోస్ థింగ్స్. అది నాకు నచ్చింది. కానీ మీ సాలరీస్ అయితే కంపారిటివ్ చాలా తక్కువే. అవును, Take స్టాఫ్ care. సాలరీస్ కి అయితే ఆ, డెఫినెట్లీ తక్కువ. తక్కువ. అండ్ యూ కెనాట్ కంపేర్ విత్ యుఎస్ ఆల్సో. అవును అవును అదే అనిపించింది. ఎందుకంటే డే కేర్ కట్టింది అంతా చూస్తే అసలు నాకు ఇంకేం మిగులుతాయి అనే డౌట్ వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ లూజ్ చేసుకోకుండా వి జస్ట్ వాంట్ కంటిన్యూ లాగా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వి జస్ట్ గో ఫార్వర్డ్. వెరీ నైస్. సో మెనీ థింగ్స్ మనం చాలానే డిస్కస్ చేసాం ఈ ఎపిసోడ్లో. అండ్ maybe we will do another episode with a different Set of topic. questions. Okay. Yes. Thank you very much, Aleka. Keep watching. We'll come with a new episode with a new topic. Okay, thank you. Thanks everyone. Bye. Bye.